ఎన్ఐఏకే కానీ యూపీఎస్సీ కానీ ఆర్టీఐ కానీ ఇలాంటి పోటీ పరీక్షల పేపర్లను లీకేజ్ చేయడం ఒక పద్ధతిగా పెట్టుకొని ప్రతి సంవత్సరం ఈ లీకేజ్ ఇచ్చుకుంటా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది. దీనికి నిరసనగా ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా విద్యార్థులకు మద్దతుగా ఈరోజు గజ్వేల్లో మేము స్టూడెంట్స్తో పాటు ఒక ర్యాలీ చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఛాత్రోంకి గూంజ్ విద్యార్థుల గొంతుక అనేది మన రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రోగ్రామ్ తీసుకున్నారో ఈ నీట్ పేపర్ లీకేజ్ వల్ల స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఎట్లా అయితే స్టూడెంట్స్కి ఆప్షన్స్ తక్కువ చేసి వాళ్ళ ఫ్యూచర్ని చూడలేకుండా జస్ట్ ఈ 5 ఆప్షన్స్కే ఏదైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ తీరు నడుస్తుందో దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మేము ఒక నిరసన ర్యాలీ తీయడం జరిగింది. దీంట్లో మాకు అద్భుతమైన స్పందన మా స్టూడెంట్స్ నుంచి దొరికింది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషనల్ సిస్టమ్ వల్ల చాలా ప్రెషర్కి లోనై చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇవి కాకుండా నేనున్నా అంటూ నేను ముందుకు వచ్చి వాళ్ళకి రేపటి నుంచి ఏమి ఇబ్బందులున్నా వారం వారం ప్రతి కాలేజ్కి తిరిగి వాళ్ళ కష్టాలు తెలుసుకొని అక్కడ ఉన్న ప్రిన్సిపల్తోటే కానీ సిబ్బందితోటే కానీ మాట్లాడి వాళ్ళకి ఆ కష్టాలు తీర్చే విధంగా ఈరోజు నుంచి మా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అని తెలియజేస్తుంది. జై హింద్.